హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం యాక్చువల్గా మన పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకునే క్రమంలో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అధిక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా ఏ స్టాక్స్లో పెట్టాలో ఎక్కువ సతమతం అవుతూ ఉంటాం. అందులో కూడా సెక్టార్ల వైజ్ మనకి తెలుసున్న సెక్టార్లు ఉంటాయి, తెలియని సెక్టార్లు ఉంటాయి. దాంట్లో మనకి ఏ సెక్టార్స్లో మనకి అధిక లాభాలు వస్తాయి అన్నది మనం పరిశీలించుకొని దాంట్లో సెలెక్ట్ చేసుకునే విధానంలో నేను ఇప్పుడు చెప్పబోయే సెక్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సెక్టారు. మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలుస్తుంది. దాంట్లో సంబంధించిన రోడ్స్ కానీ, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ, ఆ విధానంలో ఆ క్రమంలో వెళ్తున్నటువంటి కంపెనీస్లో ఒక 3 కంపెనీస్ని నేను మీకు ఐడెంటిఫై చేసి చెప్తున్నాను. ఇవి ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ఆ 3 కంపెనీస్. ఈ 3 కంపెనీస్లో కూడా గత గత దశాబ్ద కాలంగా అద్భుతమైనటువంటి మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీస్. ఈ 3 కంపెనీస్ని కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటి అశోక్ బిల్డ్కాన్, 2 పిఎన్సి ఇన్ఫ్రా, మరి 3వ కంపెనీ వచ్చి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఈ 3 కంపెనీస్ని కూడా నేను మీకు ఇన్ డీటెయిల్గా వాటి యొక్క ఫైనాన్షియల్స్, వాటి యొక్క ఇన్డెప్త్ అనాలిసిస్ నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా వివరిస్తున్నాను. ఫస్ట్ మనం అశోక్ బిల్డ్కాన్ తీసుకున్నట్టయితే ఇది సుమారుగా మనకి ఒక 4,500 కోట్లు ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. దాంట్లో మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం మార్కెట్ దానికి సంబంధించి తెలుసుకుంటాం అంటే, దీంట్లో ఏదైతే ఈ క్యాపిటలైజేషన్ ఉందో దీంట్లో మెజారిటీ ఆఫ్ ద క్యాపిటలైజేషన్ ఏదైతే ప్రమోటర్స్ ఉన్నారో 55% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ నేను మీకు ప్రమోటర్ స్టేక్ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఎస్ ఎంత ఉన్నారు, ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, అదేవిధంగా ప్రమోటర్ స్టేక్తో పాటుగా డిఐఎస్ కానీ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్తో పాటుగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది అంతా నేను ఇక్కడ మీకు చార్ట్ రూపంలో డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. దాంతో పాటుగా దానికి ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకుంటున్నాం అన్నదంతా కూడా నేను ఇక్కడ మీకు ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా నేను డిస్ప్లే చేస్తాను. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే లాస్ట్ అంటే ఒక సంవత్సరం చూసుకుంటూ ఒక్కొక్కసారి ఆ స్టాక్ సంవత్సరం అంతా ర్యాలీ చేయొచ్చు, 2 years అంతా ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా ఒక 5 to 10 years మనం తీసుకున్నట్టయితే మనకి ఒక 10 years యావరేజ్ చూసుకున్నా సరే ఒక 12% సిఏజిఆర్ ఉన్నది. అదేవిధంగా మనకు ఒక 3 years యావరేజ్ చూసుకుంటే 20% సిఏజిఆర్తో మనకి ట్రావెల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 124% సిఏజిఆర్ ఉన్నది. దానికి సంబంధించిన అశోక్ బిల్డ్కాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్పాను. సెకండ్, ఇప్పుడు మనం పిఎన్సి ఇన్ఫ్రా గురించి దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మనం పిఎన్సి ఇన్ఫ్రా గురించి తెలుసుకునే ముందుగా ఏదైతే ఇందాక మనం ఫస్ట్ తెలుసుకున్నటువంటి అశోక్ బిల్డ్కాన్లో ఉన్నటువంటి 4,500 క్యాపిటలైజేషన్ కన్నా ఒక డబుల్ క్యాపిటలైజేషన్ తోటి సుమారుగా క్లోజర్ టు 12,000 crores క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీది. ఒక 450 రూపీస్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 56% ప్రమోటర్ స్టేక్ ఉన్నది. అందులోనూ 10% ఏదైతే ఎఫ్ఐఎస్ ఉన్నారు. తర్వాత డిఐఎస్ కూడా సుమారుగా మనకి ఒక 20% అబోవ్, మనకి డిఐఎస్ కూడా 27% అబోవ్ డిఐఎస్ కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ దీనికి సంబంధించినటువంటి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ పిఎన్సి ఇన్ఫ్రా దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా ఉంది లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే, లాస్ట్ 5 years నుంచి 2019 నుంచి చూసుకున్నట్టయితే ఒక 3,700 crores దగ్గర నుంచి ఇప్పుడు క్లోజర్ టు 8,000 crores వరకు కూడా రెవెన్యూ ఏ విధంగా పెరుగుతుంది అన్నది అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఇన్ఫ్రా కంపెనీస్ 3 కంపెనీస్ కూడా కమింగ్ డేస్లో మనం ఏదైతే అధిక లాభాలు ఇచ్చేటట్టు మనం ఏదైతే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో ఆ కేటగిరీలోకి వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్స్ ఈ 3 కూడాను. ఈ విధమైనటువంటి రెవెన్యూ ఏదైతే మనకి మార్కెట్లో గ్రో అవుతున్నదో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దాంట్లో మనం పిఎన్సి ఇన్ఫ్రా దాన్ని కూడా తీసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇప్పుడు 3వ కంపెనీ మనం ఏదైతే థర్డ్ కంపెనీని మనం ఏదైతే చెప్తామో ఇది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మనం ఈ 2 కంపెనీస్ లాగానే ఇన్ డీటెయిల్గా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించింది మనం ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో 3వ కంపెనీగా చెప్పుకుంటామో దాని యొక్క క్యాపిటలైజేషన్ సుమారుగా 7,000 నుంచి 7,500 కోట్ల వరకు ఉంది. అదేవిధంగా ఒక మిడ్ క్యాప్ కంపెనీగా మనం దాన్ని అభివర్ణించుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ 250 రూపీస్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాకు
లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్టయితే నేను మీకు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మీకు లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్టయితే 40% వరకు ఉంది. లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 1 or 2 ఇయర్స్ మార్కెట్లో కొంచెం స్టేబుల్గా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కేఎన్ఆర్ కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ క్యాపిటలేషన్తో పాటు వాళ్ళ యొక్క ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మీకు ప్రమోటర్ స్టేక్ సంబంధించిన డీటెయిల్గా ఇస్తున్నాను. ఒక 56% వరకు కూడా మా ప్రమోటర్ స్టేక్ ఉంటే కాకుండా ఎఫ్ఐఎస్ కూడా మనకి దీంట్లో ఒక 7%, అదేవిధంగా రీటైల్ దాంట్లో కూడా మనకు ఒక 27% వరకు కూడా మార్కెట్లో ఇన్ డీటెయిల్డ్గా మనకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఏదైతే ప్రమోటర్ స్టేక్ 30% కన్నా ఎబో ఉందో ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. అలాంటి దాంట్లో 55% ప్రమోటర్ స్టేక్ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 40% వరకు ఉంది. అలాంటి స్టాక్స్లో మనకి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్గా మనం ఏదైతే ఈ 5 ఇయర్స్గా కూడా మనం ఈ రెవెన్యూ సంబంధించినటువంటి డీటెయిల్ మనం చూసుకున్నట్టయితే 3000 crores దగ్గర నుంచి మనకి క్లోజ్ టు ఇప్పుడు 8000 crores వరకు కూడా 4500 crores వరకు కూడా మార్కెట్లో ఈ 5 ఇయర్స్లో కూడా మార్కెట్లో గ్రో అవుతున్నటువంటి స్టాక్ ఇది. రెవెన్యూ మోడల్ దానికి సంబంధించిన కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓవరాల్గా మనం ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన స్టాక్స్లో మనం చెప్పుకోవడంలో కారణం ఏంటంటే ఏదైతే మార్కెట్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది ఇండియాలో గ్రోత్ ఉన్నది కాబట్టి ఆ గ్రోత్ ఉన్న స్టాక్స్లో మనకి మంచి ప్రైస్లో మనం మంచి ప్రైస్లోనూ మంచి స్టాక్స్ని మనం పికప్ చేసుకోగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా మల్టీ బ్యాగర్స్ మల్టిపుల్ వేస్లో మనకి ఇన్కమ్ జనరేట్ చేసే స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ 3 కంపెనీస్ని కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో దీనికి సంబంధించినటువంటి స్టడీ చేసి మీకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో మీకు ఏదైతే పాసిబిలిటీగా ఉండి మీకు ఏదైతే ఓవరాల్గా కూడా మీకు ఏదైతే సూటబుల్ అయిందో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.